తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉదయం నుంచి హైదరాబాద్లో హైడ్రామా నడిచింది. ఈ మొత్తం ఎపిసోడ్పై టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. తొడగొట్టడం ఎందుకు, తోక ముడవడం ఎందుకు అంటూ మంత్రుల్ని ఉద్దేశించి కామెంట్ చేశారు కేటీఆర్. జూపల్లి శాఖలో ఏం జీవోలు వస్తున్నాయో ఆయనకే తెలియదు అంటూ ఆరోపించారు. తెలంగాణ అప్పు ఎంతో ఆర్బీఐనే ప్రకటించిందన్నారు. కాంగ్రెస్కి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదంటున్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యల పూర్తి సారాంశం తెలంగాణ భవన్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సార్, ఇవాళ మంత్రులు సవాల్ చేశారు. ఒక మంత్రి ఏమో ఇటు బీఆర్ఎస్ భవన్కి వస్తా అన్నారు, ముగ్గురు మంత్రులు ఏమో గన్ పార్క్ దగ్గర రమ్మన్నారు. ఏం చెప్తారు? మిమ్మల్ని ఏమో అడ్డుకున్నారు. నేను అనేదల్లా ఒక్కటే, తొడగొట్టడం ఎందుకు, తోక ముడవడం ఎందుకు? చేతగానోళ్ళు ఎందుకు సవాళ్ళు విసిరాలా? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి అబద్ధాల ప్రచారం ఏదైతే అప్పుల గురించి ఉందో, ఆయన చేస్తున్న తప్పులు ఉన్నాయో, కేవలం అప్పులే కాదు నువ్వు చేస్తున్న తప్పుల గురించి కూడా చర్చిద్దాం రా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసిరినా. అది శాసనసభలోనా ఇంకొక రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటారు. కానీ మధ్యలో మంత్రి గారు బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అన్నట్టు ఒక మంత్రి గారు దూరారు. ఆ మంత్రి గారికి సొంత డిపార్ట్మెంట్లో జీవోలు వస్తున్నాయో లేవో, ఎవరు ఇస్తున్నారో లేదో కూడా ఆయనకు తెలియదు. నేను చెప్పాలి, ఆయనే చెప్తున్నాడు. ఆ మంత్రి గారి శాఖలో చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకొని పారిపోయే పరిస్థితి. ఆయనంతటా ఆయన మా తెలంగాణ భవన్కి రేపు ఉదయం 11 గంటలకు వస్తున్నానని చెప్పి తొడగొట్టారు. మరి ఉదయం ఈరోజు లేచి మేమందరం ఇక్కడికి వచ్చి పాపం ఆయనకు స్వాగతం చెబుదామని శాలువాలు దండలు రెడీ చేసుకుంటే మంత్రి గారు తోకముడిచి పారిపోయి గాంధీ భవన్లో దాక్కున్నారు. సరే, గాంధీ భవనో గన్ పార్కో, నిజానికైతే వీళ్ళు గన్ పార్క్ కాదు, రావాల్సింది జూ పార్క్. ఇలాంటి విచిత్రమైన వ్యక్తుల్ని జూ పార్క్లోనే పెట్టాలి. అలాంటి జూ పార్క్లో ఉండాల్సిన వ్యక్తులు గన్ పార్క్ వస్తున్నామంటే పోనీ అక్కడికైనా వస్తామని బయలుదేరితే మా వాళ్ళని అరెస్ట్ చేశారు. అందుకే నేను అనేది, చేతగాని మనుషులు, చేతగాని మంత్రులు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. మీ ముఖ్యమంత్రిలాగా మీరు కూడా నోరు పారేసుకుంటాం, నోరేసుకొని ఊరి మీద పడతామంటే చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కేసీఆర్ బృందం. ఇది కేసీఆర్ దళం. వదిలిపెట్టం. మీ అవినీతిని, మీ అక్రమాలని, మీరు చేస్తున్న కుంభకోణాలని, మీరు అప్పుల మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలని చీల్చి చెండడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది. అప్పులు చేయడం, భూములు అమ్మడం, ఈ రెండే వాళ్ళకి తెలుసు. మా ప్రభుత్వం 2,80,000 కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ చెప్పట్లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుదామని మంత్రి గారు వస్తా అంటే స్వాగతం చేయడానికి పలకడానికి రెడీగా ఉన్నాం. మంత్రి గారు దాక్కున్నారు. ఇవాళ మళ్ళీ అక్కడెక్కడో పోయి తొడలు కొడుతున్నాడు కేసీఆర్ రావాలంటే వీళ్ళ మొక్కలకి. అందుకే నేను అనేది, రేవంత్ రెడ్డి గారి స్థాయికి నిజంగా చెప్పాలంటే మా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చాలు. జూపల్లి కృష్ణారావు స్థాయికి మా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చాలు. కానీ మంత్రి గారు కదా, ప్రజలు మరి అధికారం ఇచ్చారు కదా, స్వాగతం పలుకుదామని ఉంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీరు గన్ పార్క్ వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశారు కదా, పోలీసులు ఆపారు కదా. మీరు పోలీసులకు ఏం చెప్పారు? వాళ్ళు పోలీసులు మీకేం చెప్పారు? పోలీసులు మా చెవిలో చెప్పింది ఏంటంటే, సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివద్దన్నారు. వాళ్ళు అక్కడ తొడలు కొడుతూనే ఉంటారు, మీడియాలో నడుపుతూనే ఉంటారు డ్రామా. మీరు ఇక్కడి నుంచి వచ్చి మీరు అక్కడికి పోతే, మీరు అక్కడ చేరుకుంటే వాళ్ళ బట్టలు ఇప్పుతారు, నగ్నంగా వాళ్ళు నడి బజార్లో అమరవీరుల స్తూపం సాక్షిగా వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. కాబట్టి మిమ్మల్ని రానివద్దన్నారు, కొంతమందిని అరెస్ట్ చేయమన్నారు, అడ్డం వస్తే మాత్రం అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళమన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంకోటి చెప్పారు, కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు లేకపోయినా సరే లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించా అంటున్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి తెలవని విషయాలు ఏంటంటే, కాళేశ్వరం అంటే ఆయన దృష్టిలో ఒక బ్యారేజ్, మేడిగడ్డ. ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 2 పిల్లర్లు కుంగాయని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు కూలేశ్వరం అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు కాళేశ్వరం మీద. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 146 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ఇవాళ కాళేశ్వరం వచ్చిన తర్వాతనే తెలంగాణలో మన 2014 నుంచి 2023 చూసుకుంటే 1 కోటి ఎకరాలు సాగు పెరిగింది. తెలంగాణ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి బ్రహ్మాండంగా భూగర్భ జలాలు కూడా పెంచి నెంబర్ 1 అన్నపూర్ణగా భారతదేశానికి అవతరించింది, అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టమున్నా లేకపోయినా ఇవాళ మీరు మల్లన్న సాగర్ పోయినా, రంగనాయక్ సాగర్ పోయినా, రాజేశ్వర సాగర్ పోయినా, మలకపేట రిజర్వాయర్ పోయినా, ఫ్లడ్ ఫ్లోలో ఇవాళ రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు నిండుతున్న శ్రీరామ్ సాగర్ పోయినా, ఎక్కడికి పోయినా చెప్తారు. లేదా టైలెండ్లో ఉన్న కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, మహబాద్, డోర్నకల్ లాంటి ప్రాంతాల్లో పోయినా అక్కడ రైతులు చెప్తారు. కాకతీయ కాలువ ఉన్నప్పుడు ఎన్నడూ నీళ్ళు రాలేదు, కాంగ్రెస్ ఉన్న రోజులు ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు రాలేదు, టైలెండ్ పంటలకు నీళ్ళు రాలేదు. ఇవాళ
రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి తెలుసు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్లనే తెలంగాణ వ్యవసాయ రంగంలో భారతదేశంలో నెంబర్ 1. ఇటు రేవంత్ రెడ్డి ఒకటి చెప్పారు, ఈ 30 నెలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్తున్నారు. ఇందాక ఒక చెల్లెలు సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారికి, నువ్వు 70,000 ఉద్యోగాలు అంటున్నావు కదా, మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకుంటున్నావు కదా, కేటీఆర్ కేసీఆర్ కాదు నేను వస్తాను నువ్వు ఎక్కడికి వస్తావురా అని చెప్పి మా చెల్లెలు సవాల్ చేసింది. ఒక నిరుద్యోగ ఆడబిడ్డ ఎవరైతే ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఉద్యోగాల సంఖ్య పెంచాలని చెప్పి మా దగ్గరికి వచ్చిందో భవన్కి, ఆ ఆడబిడ్డ ప్రియాంక అనుకుంటా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి సవాల్ చేసింది. రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం అంటే ఆ అమ్మాయిని పిలిచి క్యాంప్ ఆఫీస్ పిలిచి మాట్లాడు, ఆ అమ్మాయిని సమాధానపరచు, నన్ను కాదు. 70,000 ఉద్యోగాలంటే చెప్పడానికన్నా సిగ్గుండాలి. అంటే ఎట్లా ఉందంటే ఇది ఎంగేజ్మెంట్ కాలేదు, పెళ్ళి కాలేదు, కానీ 2వ నెలకే పిల్లలు పుట్టినట్టుంది కథ. ఎందుకు అంటే ఎప్పుడో నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు నువ్వు ఆ కాగితాలు ఇచ్చి నేను చేశానని చెప్పుకుంటే పిల్లలు ఎవరు అమాయకులు కాదు. రేవంత్ రెడ్డి గారు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మీ రాహుల్ గాంధీ గారు చెప్పారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నారు, దమ్ముంటే సమాధానం చెప్పారు. కెమెరా పర్సన్ యశ్వంత్ వాసు, TV9 హైదరాబాద్.